నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈవినింగ్ వరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కనబడుతుంది. సో అంతకంటే ముందు కేటీఆర్ అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందో అప్పటి నుంచి ఇక కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు, అందుకే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒక చర్చ జరిగింది. ఇక ఆ తర్వాత కేటీఆర్ అనేక మార్లు కామెంట్ చేసిండు, కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడుతుందని, లేకపోతే లైవ్ డిటెక్టివ్ టెస్ట్కు రావాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అనేకమైనటువంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతున్నది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున యాక్షన్ అయితే మనకు కనబడట్లేదు. ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కూడా 1 వీక్ కావస్తా ఉంది. బట్ ఎక్కడ కూడా చర్యలు కనబడట్లేదు. అరెస్ట్ అనేటు ఒక చర్చ జరిగింది గతంలో, బట్ ఎక్కడ కూడా అటువంటిది కనిపించట్లేదు. కేటీఆర్ విషయంలో ఏం చెప్తారు? కేటీఆర్ మాత్రం ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా, చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవాళ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు అని ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. ఏం చెప్తారు? సరే, ఇప్పుడు కేటీఆర్ గారు ఆ మాట అనకపోతే మనం ఇబ్బంది పడాలి. కేటీఆర్ ఆ మాట అనడం సహజం. ఎందుకంటే పచ్చకామర్లకి ఎప్పుడు కూడా లోకమంతా పచ్చగానే అవపడతారు. కేటీఆర్ గారికి, వాళ్ళ నాన్న కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి చీకటి ఒప్పందాల గురించి వాళ్ళు అతి తెలివిమంతులు. వాళ్ళ చీకటి ఒప్పందం ఎవరి ద్వారా ఎందుకు జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా బహిర్గతమైంది. వాళ్ళ అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గురించి, కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎంగా మారింది, కాళేశ్వరంలో జైలుకు కూడా ఖాయమని చెప్పిన వ్యక్తులు ఇలా కాళేశ్వరం మీద అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు సిబిఐ కేసు వేసినప్పటికి కూడా, సిబిఐకి రాయాలని డిమాండ్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా స్పందించాలి వాళ్ళు. అందుకే ఆ చీకటి ఒప్పందం ఎవరి మధ్య ఎట్లుంటుంది అనేది కూడా తేటతెల్లమైపోయింది అందరికీ. దాంతోపాటు ఇవాళ ఆయన ఒక శాసనసభ్యుడు కాబట్టి ఆల్రెడీ ఏసీబీ చేసిన ఎంక్వైరీలో ఈయన ఒక దోషిగా, తనకు వ్యతిరేకంగా అనేకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి శాసనసభ్యుని అరెస్ట్ చేయాలన్నా, అతని మీద కేసు బుక్ చేయాలన్నా గవర్నర్ గారి యొక్క అనుమతి అవసరం. కాబట్టి ఆ అనుమతి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క అనుమతి కొరకు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మీ అనుమతి కావాలని చెప్పి కోరింది వాస్తవం. ఎప్పుడు కోరినాం మేము? ఇంచుమించు 4-5 నెలల క్రితం కోరినాం. కోరితే ఎప్పుడు వచ్చింది అది? నిన్న కాక మొన్న వచ్చినట్టుంది. అంత 3-4 డేస్ బ్యాక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? ఇంకోటి అది వచ్చిన తర్వాత కక్ష సాధింపు. అంటే కక్ష సాధింపు అనేది ఎట్లుంటుందంటే ఓవర్నైట్గా పోయి అరెస్ట్ చేయడం. మీ నాయన పంపించి చేసి రేవంత్ రెడ్డి గారిని, కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి చూడండి. అది ఓవర్నైట్గా చట్టాన్ని తన చుట్టంగా మలుచుకొని అధికారులను అదుపులో పెట్టుకొని దర్వాజాలు వలగొట్టి, బెడ్రూమ్లు వలగొట్టి పోయి అరెస్ట్ చేయడం అనేది కక్ష సాధింపు అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ వేసినా కానీ కాళేశ్వరం కమిషన్లో కమిషన్ వేసి దాని ముందుకు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా మీకు అడ్వకేట్లను పెట్టుకొనిచ్చి ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ ముందుకు రానిచ్చి మీరు అడిగినప్పుడల్లా వాయిదాలు ఇచ్చి ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ కేవలం దాన్ని ఒక రాజకీయ ప్రేరేపితంగా చేసిందని అనిపించుకోవడానికి మీరు చేస్తున్న రాజకీయ డ్రామా. కానీ ప్రజలెవరు కూడా నమ్మలే. వాళ్ళ ఈ కార్ రేసింగ్లో ఉన్న కేసులలో వారు జైలుకోవడం ఖాయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆధారం ఏది ఉన్నా కానీ మీ వైపు వేరే చూస్తుంది. వాళ్ళ ఇలా ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆర్బీఐ అనుమతి లేకుండా పోయింది, ఇలా ఫెమా రూల్స్ని ఏ విధంగా మీరు ఉల్లంఘించినరు, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా మీరు పంపించినరు, ఉడా చైర్మన్ హోదాలో మీకు ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఇలా అరవింద్ కుమార్ గారిని ఏ విధంగా మీరు అధికారాలను ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నారు, A1గా మీరు, A2గా అరవింద్ గారు, అలాగే బిఎల్ఎన్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ రెడ్డి గారు వారు A3గా, ఈ విధంగా ఏ విధంగా న్యాయ ప్రక్రియను, చట్ట ప్రక్రియను పక్కన పెట్టేసి మీరు ఏ విధంగా తుంగలో తొక్కి మీకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇచ్చిన డబ్బుల్లో 44 కోట్ల రూపాయలు ఏ విధంగా క్విట్ ప్రోగా మీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందనేది కూడా ఏసీబీ యొక్క నివేదికలో తేటతెల్లంగా సుస్పష్టంగా ఉంది. ఇవాళ మీరు జైలుకు పోతారనేది ఖాయం. కానీ వాళ్ళు ఏం చేసినారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ గవర్నర్ గారు ఒక అనుమతి ఇచ్చినారు. అనుమతించినప్పుడు మేము ఆల్రెడీ డిఓపిటీ కావాలి. ఎందుకంటే అరవింద్ కుమార్ గారు ఒక ఐఏఎస్ అధికారి, ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన అధికారి. వారిని అరెస్ట్ చేయాలంటే డిఓపిటీ అనుమతి కావాలి. అందుకే కేటీఆర్ గారు ఏం చేసిన రాగానే నన్ను రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు నన్ను అన్నారు.
ఇది లొట్టబీస్ కేసు, ఒకవేళ అరెస్ట్ చేసిన 4 రోజులు జైల్లో ఉండొస్తా పోయేదేముందని కూడా గతంలో కేటీఆర్ అన్నట్టు తెలుసు. నేనేమంటున్నా అంటే లొట్ట పీస్ కేసా తుపేల్ కేసు అని కూడా అన్నాడు, లొట్ట పీస్ కేసు అని కూడా అన్నాడు. ఆ లొట్ట పీస్ కేసుకు తుపేల్ కేసులకు ఈ తుపేలు గాలి ఎందుకు భయపడరు నాకు ఒకటి అర్థం చేసుకోవాలి. లొట్ట పీస్ కేసులు అయినప్పుడు ఇంత హంగామా చేయాల్సిన పని లేదు. చట్టం న్యాయం అందరికీ సమానం. చట్టపరంగా ఎదుర్కొనే వాటిని ఎదుర్కోవాలి. ఇలా మేము చట్ట ప్రకారమే పోతున్నాం. ఇలా దానికి ఉత్తర ప్రగల్భాల పల్లికి లొట్ట పీస్ కేసా ఈ కేసా అన్నింటికి నేనే బాధ్యునని చెప్పిండు. నేనే అనేకసార్లు మీ సాక్షిగా అంటే ఐ మీన్ పత్రికల సాక్షిగా ఇలా మీడియా సాక్షిగా నేనే ఏదైనా దేనికైనా నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పిన వ్యక్తి ఇవాళ నాకేం తెలియదు. ఏసీబీ గడికి పోయినప్పుడు ఏం చెప్పిండు, నాకేం తెలియదు, అంత అధికారులు చేసినారు. అధికారులు చేసినరా నువ్వు చేసినా అనేది పక్కది. కాకపోతే అందరూ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదనేది ముఖ్యం. ఇవ్వాల అవినీతి జరిగిందా లేదనేది ముఖ్యం. ఇవ్వాల నువ్వు ఇచ్చిన ఏదైతే 55 కోట్ల పైసలకు రూపాయలు ఇవాళ పౌండ్స్ రూపాయన ఈకే రేస్ వాళ్ళకు పంపించారో లండన్లో పే చేసినారో దానికి ఆర్బీఐ అనుమతి ఉండాలి, ఫెమా రూల్స్ను ఫాలో కావాలి. అవన్నీ చేయకుండా వస్తే ఇవాళ 8 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దానికి ఫైన్ కట్టింది. ఇవాళ ఇవన్నీ లొట్టబీస్ కేసులు తుపేలు కేసినప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీకును బీఆర్ఎస్కును బీజేపీకి అనుబంధం ఎట్లుందని నేను చెప్తున్నా అంటే ఆ అనుబంధం ఉంది, ఆ పెవికాల బంధం ఉంది కాబట్టి గల్లీలో కుస్తీ పట్టుకుంటారు, ఢిల్లీలో దోస్తీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇలా డిఓపిటి పర్మిషన్ కూడా ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇయ్యదు అని ఒక నమ్మకం నీకున్నది. ఇవాళ మళ్ళీ ఈ యొక్క అనుమతి రాగానే దీన్ని రాజకీయ లబ్ధి కోసం, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ అయ్యోపం అరెస్ట్ చేస్తారేమో అని ఒకటి క్రియేట్ చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇలా నిజంగా లోకల్ బాడీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఏమైనా వ్యూహాత్మకంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చట్టపరంగా లోకల్ బాడీయా ఇంకోటి జనరల్ బాడీయా ఎలక్షన్స్ అనేది ఉండవు. జనరల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలన్నా ఆ చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అలా అది కూడా సహజ న్యాయ సూత్రాలను చట్టంగా వారికి ఇచ్చే అవకాశాలన్నింటి కూడా ఇచ్చి ఇవాళ కాళేశ్వరం కమిషన్లో అడ్వకేట్ పెట్టుకొని ఇచ్చిండ్రు, అనేక పర్యాలు పిలిచిండ్రు, అధికారులు పిలిచిండ్రు, వీళ్ళు రాలేదు, మళ్ళీ రాకుండా మళ్ళీ పిలిచిండ్రు, వీళ్ళు కోర్టుకు పోయినరు. ఇలా అన్నిట్లలో కూడా కాళేశ్వరం కేసు తుపేల్ కేసు అన్నారు, ఈ కేసును లొట్టబీస్ కేసు అన్నారు. ఆ కేసులన్నింటిలో మళ్ళీ అందరికంటే ముందుగా పోయి తలుపు తడుతుంది ఎవరు? న్యాయస్థానంలో తలుపు తడుతుంది వాళ్ళే కదా. ఇవాళ కేసులకు భయపడి చేస్తుందే ఇలా వాళ్ళంతా కూడా. వాళ్ళు చేసింది అవినీతి అక్రమం అని చెప్పి వాళ్ళకి బాధాప్త తెలిసి కేవలం వాళ్ళు ఆడుతున్న డ్రామా అయింది. అందులో భాగంగానే ఇలా ఈడీలు సిబిఐలు ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఇలా డిఓపిటీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి ఇలా వాళ్ళందరూ కూడా బీజేపీ అడుగులకు మడుగులు ఎత్తే విధంగానే ఉన్నారు. ఇలా నేను చెప్పింది కాదు, ఇలా సీఎం రమేష్ కూడా చెప్పిండు కదా. దానికి ఎక్కడ కూడా దాన్ని ఖండించలేను. కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ కూడా తప్పులు ఇవన్నీ కూడా ఎక్కడ అనలేను. ఇవాళ ఆయన ఆధారాలతో సహా బయట పెడతా అన్నాడు. ఇవాళ బీజేపీతోని అంటగాగుతున్న పార్టీ ఏదయ్యా అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దొంగ అన్నట్టు ఇలా వాళ్ళ చేస్తున్న ఇలా రాజకీయ కుటిలని తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళ ఇలా చట్టం. ఒక సూటి ప్రశ్న తెలంగాణ ప్రజల నుంచి కూడా వస్తున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ డిసెంబర్ 7-9 వస్తే 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఈ 2 ఏళ్ల నుంచి కూడా మీరు విద్యుత్ కొనుగోలు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఫార్ములా ఈరేస్ కావచ్చు, లేకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇన్ని కేసుల విచారణ జరుగుతూ ఉన్నా ఏ ఒక్క కేసు కూడా ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేయలేకపోయింది, కనీసం ఒకరిని అరెస్ట్ చేయలేకపోయిందని ఒక చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏం చెప్తారు ప్రజలకు మీరు? ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇవాళ కంచే చేను వేసిన చందంగా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది చేయడానికి రాజ్యాంగం మనకి ఇక్కడ కూడా అనుమతి ఇవ్వలే. ఇవాళ ఏది జరిగినా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది ఏ ప్రభుత్వమైనా. ఇలా ఇంతకుముందు మీకు మాట్లాడి చెప్పాను నేను. ఇవాళ కక్ష సాధింపు అనేది కాంగ్రెస్ పార్టీ ఇందులో బ్లడ్లో ఉండదు. అది కాంగ్రెస్ పార్టీ అనేది రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఇక్కడ ఉన్న ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఇలా మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, అటానమస్ బాడీ. ఇలా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలిసి. వాళ్ళ సిబిఐ అనేది కూడా ఒక అటానమస్ బాడీ. అది దేనికి ఉండే స్వేచ్ఛా స్వాతంత్రాలను వాటికి ఇచ్చు పనిచేసింది వాళ్ళ. కాబట్టి ఇవాళ ఓవర్ నైట్లో కాంగ్రెస్ చట్టంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. నేను ఒక న్యాయవాది చెప్తా, నీకెంత ఉందో ఎదుటోడు కూడా అంతే ఉపయోగించుకుంటాడు. కాబట్టి చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని వాళ్ళు ఇలా ఉపయోగించుకుంటారు. ఆ చట్టరీత్యా న్యాయస్థానాలు ఏ విధంగా వాళ్ళకి ఇవ్వనో వెసులుబాటు వాళ్ళకి ఇస్తుంది. ఇలా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీకు.
ఏదైనా ఎలక్షన్ పిటిషన్ ఉంటే 6 నెలల లోపల క్లోజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్‌లో ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్‌లలో కూడా ఉంది ఇవాళ. కానీ ఏ ఎలక్షన్ పిటిషన్ 6 నెలలు అయితుంది ఇలా. కాబట్టి అవన్నీ కూడా ప్రజలు అనుకోవడంలో సహజమే ఉంది. కాదని నేను అంటలేను. నేను కూడా అంటున్నా. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కూడా అంటున్నా ఇవాళ. వీరిపైన చర్యలు తీసుకోకపోతే అనేక మంది బాధితులు వీళ్ళ ద్వారా ఉన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో అనేక మంది గుండెలు గాయాలై ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణలో బంగారు బాటలు వేస్తాం, తెలంగాణలో భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని చెప్పి అనేక మంది యువకులు ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ తల్లులు గర్భశోకానికి గురైనారు. అనేక ఆశలు పెట్టుకున్నారు ఇలా. ఆ ఆశలన్నీ కూడా అడియాశలండి. ఈ 4 కోట్ల ప్రజల్లో కేకే మహేందర్ రెడ్డి కూడా ఒక బాధితుడు అనుకోవచ్చా? మీరు కూడా ఆశలు పెట్టుకురా వాళ్ళ మీద? తప్పకుండా. నా తెలంగాణ రాష్ట్రం వస్తే నా తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు, దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు ఇంచుమించు 90%, 92% ఉంటారు ఇక్కడ. వారందరి బతుకులు బాగుపడతాయి. మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ఒక సుసంపన్నమైన ఒక తెలంగాణ రాష్ట్రం వస్తుంది. ఒక పచ్చని తెలంగాణ వస్తుంది. ఇలా బతుకులు బాగుపడతాయి. మా బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు ఆగిపోతాయని చెప్పి కలగలగన్నాం మేము. కానీ దానికి విరుద్ధంగా మా బతుకులన్నీ కూడా పేనం మీదికి పోయి పొయిలబడ్డట్టయింది ఇవాళ. వారు చేసిన విధి విధానం వల్ల అప్పుల కుప్పగా ఈ రాష్ట్రం మార్చబడ్డది ఇవాళ. కాబట్టి అటువంటి ప్రజలు, అనేక మంది ప్రజలు ఇలా అందశ్రీ అరిచి ఎంత ఆవేదనతో ఉండాయనే అందశ్రీ గారు. అటువంటి అందశ్రీ గారి ఆవేదనను ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆవేదనకు ఒక అర్థం దొరికింది, పరమార్థం దొరికింది. కానీ పాపం ఆయన కలలు కన్నా తెలంగాణ రాష్ట్రం రాకుండానే, ఇలా అభివృద్ధి కాకుండానే తను కన్ను మూసిండు. అటువంటి అందశ్రీలు, అటువంటి నాలాంటి అనామకులు ఎంతోమంది ఉన్నారు ఇవాళ. వాళ్ళందరికీ కూడా మాత్రం ఒకటి ఉంటుంది గ్యారంటీ, వీళ్ళని జైలుకు పంపకుంటే కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కైందని భావిస్తున్నారు. ఆ ప్రజలు ఉన్నారు ఇవాళ. మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తున్నా అంటే, కేకే మహేందర్ రెడ్డి అనుకుంటున్నారా నిజంగా వీళ్ళని జైలుకి పంపించకపోతే మా పార్టీ వారితో కుమ్మక్కైందని నేను అనుకుంటున్నాను, మీరు చెప్పగలుగుతారా? అని నేను ముందు కూడా నేనేమన్నా, చట్టపరంగా చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలు అట్లుండరు. ప్రజల ఆవేశం అట్లుండదు. ప్రజల ఆవేశం ఏముంటుందంటే, మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని దగా చేసిండు, దగా చేసిన వ్యక్తులు వాళ్ళు ప్రత్యక్షంగా చూసినారు. ఆనాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది చూసినారు, కోదండరామన్ ఇట్లా అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు నియంతృత్వ నిరంకుశ పరిపాలనలో ఇనుప బూట్లతోని నేరల గడలను చూసిండ్రు. అందులో పోలీసు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు కాపాడిండ్రు చూసిండ్రు. కాబట్టి ప్రజల కళ్ళల్లో అవి కదలాడతాయి. చట్టం న్యాయం గురించి కాదు ఇవాళ. ఎవరైనా బాధ్యత ఏమనుకుంటారంటే ఇమీడియట్గా న్యాయం జరగాలనుకుంటాడు. ఎదుటోనికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు జరిగినప్పుడేమో ఇమీడియట్గా జరగాలనుకుంటాం. ఎదుటోనికి కానీ అక్కడ చట్టం ఉంటుంది, దానికి ఒక న్యాయం ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలకు లోబడి పనిచేయాలనుకుంటాం. కానీ ఆ ఆవేశంలో ఏంటంటే, ఆ ఆక్రోషంలో ఏంటంటే ఇమ్మీడియట్గా న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటారు కదా. మీరు ఒక బాధితులు అని చెప్తున్నారు, కేటీఆర్ ఫ్యామిలీ కావచ్చు, కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని మీరు అనుకున్నారు, బట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు మారినట్టుగా. మీరేం చెప్తారు? అధికారంలో మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చర్యలు తీసుకోమని చెప్తారా? మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాదు, ఒక సాధారణ తెలంగాణ పౌరుడిగా ఏం చెప్తారు? రిక్వెస్ట్ ఏం చేస్తారు? నేను పుట్టు తెలంగాణవాదిని, నేను పెట్టు తెలంగాణవాదిని కాదు. ఏదో తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు ఒక అధికారం వస్తుంది, నేను ఎమ్మెల్యేని అవుతాను, నేను మంత్రిని వస్తా అని చెప్పి నేను కోరుకోలే. పుట్టు తెలంగాణవాదికి పెట్టు తెలంగాణవాదికి చాలా తేడా ఉంటుంది కదా. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది పుట్టు తెలంగాణవాదులను పక్కన పెట్టి పెట్టు తెలంగాణవాదులను రాజకీయ పునరీకరణ పేరిట పెట్టు తెలంగాణవాదులకు అందలం ఎక్కించినందుకు తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, రెండోసారి అవకాశం ఇచ్చిండ్రు, మూడోసారి బొందబెట్టిండ్రు రాజకీయంగా. ఇలా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నది. తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ వాదాన్ని ఏదైతే తెలంగాణ అమరులు ఏ ఆశయం కొద్దీ, ఏ ఆశల కొద్దీ అసూలు భాషిండ్రో ఆ ఆశయాలను నెరవేర్చకుంటే తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇంకో ప్రభుత్వం కానీ దేన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టరు. తెలంగాణ ప్రజలు ఎంతకైనా తెగించి పోరాడతారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉన్న గుణమే అది, అలా వాళ్ళ రక్తంలో ఉన్నది, అది ఆ డిఎన్ఏలో ఉన్నది అది. కాబట్టి తెలంగాణ వాదులను కానీ, తెలంగాణ వాదాన్ని కానీ ఏ ప్రభుత్వం విస్మరించినా, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మొన్న పోయిన బీఆర్ఎస్ కావచ్చు, ఇంకే ప్రభుత్వం రావచ్చు. ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీరు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వాదుల్ని మర్చిపోతే వాళ్ళు వదిలిపెట్టరని చెప్తా ఉన్నారు. కానీ 2 ఏళ్ళు అవుతున్నది, ఉద్యమకారులకు ఇస్తున్న జాగా ఎటుపోయింది, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి ఆ భరోసా మీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు, ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి, తెలంగాణ యువకులు
ఏ ఆశయం కొద్దైతే అసలు భాషలో మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎక్కడ రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ జరగలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించు నేటి వరకు 1,00,000 పైచలకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చింది ఇవాళ. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పల వల్ల ఇప్పటికీ నెలకు ఇంచుమించు 6,000 పైచలకు కోట్లు వడ్డీ రూపాన కట్టించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ. ఒక్కొక్క తెలంగాణ పౌరుని పైన 3.5 నుంచి 4 లక్షల రూపాయల వడ్డీని అప్పుగా నెట్టబడ్డది ఇవాళ. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క సమస్యను ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన వారు, మీరందరూ కూడా నాకు సహకరించండి, దీని పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితి మనది ఈ విధంగా ఉంది, చిన్న భిన్నమైనది, దీన్ని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు సహకరించండి, వీటన్నించి కూడా ఒక గాడిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ నేను పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో వచ్చింది మాకు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ ఆరుగాలం కష్టపడి 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడి పైసా కూడబెట్టుకున్న వాళ్ళందరూ అవి ఏదైతే వాళ్ళకి రిటైర్మెంట్ అప్పుడు వచ్చే డబ్బులు ఉంటాయో అవే వాళ్ళకు పెద్ద సేవింగ్స్. కానీ ఆ వాటిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నేనున్నా. మీరందరూ కూడా నాకు చదువుకున్న వాళ్ళుగా మీరందరూ నాకు సహకరించండి అని చెప్పి వారి విజ్ఞప్తి చేశారు. వాస్తవమే మీరన్నది. ఇవాళ కొన్ని భూములు ఇవ్వలేదు వాళ్ళకి, ఒక్కొక్కటిగా ముందుకు పోతుంది. వాళ్ళ అన్నీ ఒకరోజు చేస్తామని మనం అనలేం. కానీ ఒక్కొక్కటి దాని దిశగా ఇలా అందశ్రీ ఎవరు తెలంగాణ జాతీయ గీతాన్ని ముందుకు తీసుకున్నాం కదా. ఒక పెద్ద కొడుకై అందశ్రీకి ఇంటికి పెద్ద కొడుకు అయినట్టు ఆయన దాన సంస్కారాలను ఏ విధంగా చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేసిందిగా. అంటే తెలంగాణ గుండెని అతుక్కున్నట్టే కదా. కానీ అది సరిపోదు, కానీ ఇంకా కూడా చేయాల్సి ఉంది. ఇలా నేరళ్ళ గట్టల బాధితులకు చేయాల్సి ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రంలో నేరళ్ళ బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వారే స్వయంగా వారిని పరామర్శించిన సంఘంలో, కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇలా తెలంగాణ తల్లులు ఎవరైతే ఉన్నారో, ఇలా కొడుకులను కోల్పోయి తల్లు ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలను ఏవైతే మాట ఇచ్చిండో ఆ మాటకు కట్టుబడి ప్రతి అంశాన్ని కూడా సృజించాల్సిన అవసరం ఉంది, వాటిని తీర్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేకుంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ తెలంగాణ గుండె కోతను మళ్ళీ ఒకసారి చూపిస్తారు వాళ్ళు. డెఫినెట్ అది ఇవాళ చరిత్ర పునరావృతాలు అయితే ఎక్కడైనా. అది నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు. తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగాన్ని చెప్తున్నాను నేను ఇవాళ. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమా, అది రేపు పోయిన ప్రభుత్వమా, రేపు ఇంకోటి రాబోయే ప్రభుత్వమా, ఎక్కడైనా ప్రజలు తమకు అనుకూలంగా ప్రభుత్వాలను నడుచుకోకపోతే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వాటిని నెరవేర్చకుంటే ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పడం అనేది ఈ చరిత్రలో సహజం. అది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర, రేపు జరగబోయే చరిత్ర కూడా అదే. కాబట్టి ప్రజల యొక్క విచక్షణకు మనం ఎప్పుడైనా గురి కావాల్సిందే. వారు ఇచ్చే రిజల్ట్కు, వారు ఇచ్చే తీర్పుకు మనం అందరం కూడా కట్టుబడి ఉండాల్సిందే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏదైతే ఇప్పుడున్న యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో, ఒక్కొక్క హామీ ఏదైతే ఉందో ఇవాళ ప్రతి హామీని కూడా ఈ తెలంగాణలోని సబ్బండ వర్ణాలను, ముఖ్యంగా మహిళలను తమ ఆర్థిక స్వావలంబనతోని, రాజకీయ స్వావలంబనతోని, బీసీలను కూడా రాజకీయ స్వావలంబనతో పాటు ఉద్యోగ స్వావలంబనతోని వారి కాళ్ళపైన వాళ్ళని నిలబట్టి సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసే దిశగా ఈ పార్టీ అడుగులు వేస్తుంది. కాబట్టి నా ఆలోచన మేరకు తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవేళ ప్రజలు అవి కాదు అని అనుకున్నప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో జవాబు చెప్తారు. రైట్. ఇక లోకల్ బాడీ ఎన్నికల గురించి ఏం చెప్తారు? సర్పంచ్ ఎన్నికలు పెట్టొద్దంటూ బీసీ సంఘాలు, మేము పెడతామనేమో అధికార కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్లో బీసీ నాయకులంతా కూడా మేము ఏకమైతాం, ఖచ్చితంగా ఒక తెలంగాణ ఉద్యమం లేక ముందుకు పోతాం, బీసీలకు అన్యాయం చేస్తున్నది, కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయట్లేదు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు చేయాల్సింది పార్టీ పరంగా ఇస్తే మేము స్వీకరించమని చెప్తున్నారు బీసీ నాయకులు. మీరేం చెప్తారు? ఒకటి నేను ఏమంటున్నానండి అంటే, అందరూ కూడా విజ్ఞులు. ఇలా బీసీలకు వాటా ఇవ్వాలి, మా కోటా ఎంత, మా వాటా ఎంత అనే దాన్ని తీసుకొచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. మరి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకుంటే దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఇలా పార్లమెంటుకు పంపి గత జీవోను పక్కన పెట్టించి, టీఆర్ఎస్ హయాంలో చేసిన జీవోను పక్కన పెట్టి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. వాళ్ళు నిజంగా వాళ్ళు బీసీ నాయకులు అయినట్టయితే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఎందుకు నిలదీసి అడగలేదు అని నేను అంటున్నా. ఆ రోజు మేము ఈ నోళ్ళు ఎక్కడ వినియో అని నేను అంటున్నా. వాళ్ళ నేను రిజర్వేషన్ గురించి నేను ఎక్కడ వ్యతిరేకించలేదు. రిజర్వేషన్ తప్పకుండా ఇవ్వాల్సిందే, ఇస్తామని చెప్పి ఆ చిత్తశుద్ధితో కదా ఇవాళ ప్రభుత్వం చేసింది. అది ఇవాళ దానికి ఉండే ఏదైతే
దాని పరిమితులకు లోబడి చేయాల్సిన పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక్కడనేమో మీరందరూ ఇక్కడ ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఎస్సీ నాయకులు కానీ, బీజేపీ పార్టీలో ఉన్న బీఎస్సీ నాయకులు కానీ వాళ్ళ అధిష్టానం యొక్క గల్లాలు బట్టి నిలదీయండి, నిగ్గదీయండి. ఇక్కడనేమో అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు పలుకుతారు. ఢిల్లీకి వేరుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మీనమేషాలు లెక్కబెట్టు వాళ్ళకు ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి అక్కడ నాకు దాని కోటి ఎత్తా, దీని కోటి అయ్యా, దాని కోటి ఎత్తా, నీకు దీనికి ఎట్టయ్యా అని చెప్పి కుంటి సాకులు చెప్తుంది. ఇక్కడ మాట్లాడిన నాయకులు ఎవరు కూడా మరి బండి సంజయ్ కానీ నిజంగానే బండి సంజయ్ నిజమైన బీసీ నాయకుడైతే, అరవింద్ కుమార్ గారు నిజమైన బీసీ నాయకుడైతే, ఈటల రాజేంద్రనాథ్ నిజమైన బీసీ నాయకుడైతే ఢిల్లీలో పార్లమెంట్లో ఆమోదం 9th షెడ్యూల్ చేయించడానికి ఆమోదం తెలిపియండి మీరు. ఇక్కడైతే ఎటువంటి అడ్డంకులు లేవు కదా మీకు ఇవాళ. కానీ ప్రభుత్వం ఇవాళ ఎందుకు చేయాలనుకుంటుంది, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఆ రోజు కూడా ప్రభుత్వం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఒకటే మాట చెప్పింది, మీరు ఇవ్వకుంటే మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి. ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. దాన్ని మీరు అందరూ కూడా హర్షించాలి. ఇవాళ ఒకవేళ లేకుంటే ఎలక్షన్లు కానీ జరపకుంటే మనకు ఫండ్స్ క్రంచ్ ఏర్పడుతుంది. ఇవాళ ఫండ్స్ క్రంచ్ ఏర్పడుతుంది. మేము మా చిత్తశుద్ధిని ఇక్కడ దారుకుంటున్నాం. మేము ఇవాళ ఎక్కడ ఎట్టాగు గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ లేవు. ఎక్కడ కూడా ఇంతకుముందు గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ ఉండేనా, పార్టీ పరంగా టికెట్లు ఉండేనా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా మీకు? ఇలా రేపు పార్టీ పరంగా జరిగే టికెట్లు ఏంటి? ఇలా ఎలక్షన్లు ఏం పిడి అదివరదాకా వెయిట్ చేయండి. మరి ఇవాళ ఎందుకు దీన్ని మీ గురించి రచ్చ చేస్తున్నారు? అదివరదాకా ఆ లోపల మీరు అందరు కూడా కేసీఆర్ గల్లబడతారా, పోయి మోడీ గల్లబడతారా, లేకుంటే అమిత్ షా గల్లబడతారా? ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు బీసీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు కానివ్వండి, ఇవాళ గల్లలు పడతారు, ఇవాళ కాళ్ళు పడతారు. పట్టి ఇక్కడ బీసీ బిల్లుకు ఆమోదాన్ని పెండి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్పించండి. అక్కడ మాటలు పెరుగుతలేవు వాళ్ళకు, అక్కడ మాటలు పెరుగుతలేవు. ఇక్కడ మాటలు కోటలు దాడి కేవలం రాజకీయ పబ్బం కొరకు మాట్లాడే మాటలు ఇవన్నీ. అలా మీ చిత్తశుద్ధి లేదు. ఇక్కడ బండి సంజయ్కి లేదు, ఈటల రాజేందర్కు లేదు, ధర్మపురి అరవింద్కు లేదు, లక్ష్మణ్కి లేదు. ఇక్కడున్న బీఆర్ఎస్లో నాయకులు ఉన్న బీసీ నాయకులు లేదు ఎవరికి. కేవలం మాటల కొరకే. నిజంగానే బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులకు 42 రిజర్వేషన్ పైన ఉన్నట్టయితే మరి ఎందుకు వాళ్ళు అప్పుడు జరిగిన కులగణన జరిగినప్పుడు ఎందుకు పాల్గొలేదండి వీళ్ళు? కేసీఆర్ ఫామ్ హౌస్ దాటరాలే, హరీష్ రావు బయట ఎదిగిండు, కేటీఆర్ ఎక్కడుండో తెలియదు. మరి ఇవన్నీ కేవలం నేతి బీరకాయలు నెయ్యంతనం వీళ్ళ మాటలలో నిజమంత ఉంది. ప్రజలు దాన్ని గ్రహిస్తారు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఇంత ఆర్థిక అస్తవ్యవస్థల్లో కూడా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇవాళ ఇందిరమ్మ చీరలు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి 2 లక్షల రూపాయల వరకు, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ కానివ్వండి, 200 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానివ్వండి, దాంతోపాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణము, ఇవాళ మహిళలకు వడ్డీ లేని రుణాలు, దాంతోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని, ఇవాళ పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ, ఇవన్నీ కూడా ఒక్కటి చేసేది కాదు కదండి. ఒక నైట్లో ఓవర్ నైట్లో అయ్యేటి కావు కదా ఇంత ఆర్థిక అస్తవ్యవస్థలో. అయినప్పటికి కూడా మీకు ఓపిక లేదు. ఇవాళ ఎంతసేపు ఆడిపోసుకోవడం, తిట్టదండకాలు తవ్వడం, ఇవాళ మీ యొక్క అక్కసుతోని, అహంభావంతో, మీ యొక్క ఈర్ష్యా దేశాలతోని పార్టీని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పైన దుమ్మెత్తి పోసడమే తప్ప మీ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇంత ఆర్థిక అస్తవ్యస్తల్లో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేదిగా అడుగులు వేస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తుంది. అలా భావించిన రోజు వాళ్ళు తీర్పిస్తారు. కవిత విషయంలో ఏం మాట్లాడతారు? నిన్న మీరు చూసుండొచ్చు, ఏదో నిరంజన్ రెడ్డిని పుచ్చలేసిపోతుంది అనేదో కామెంట్ చేసినట్టు ఇలా అన్ని పత్రికల్లో కూడా ఆమెదే ఉన్నది. అంటే మొన్నటిదాకా కొట్టుకోకుండా కలిసి పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే కవిత బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇటు హరీష్ రావు అంటలేదు, అటు మాజీ మంత్రులు లేరు, ఎవరి పడితే వాళ్ళని పొట్టుపోటు తీరుతున్నది. ఇది కాంగ్రెస్ వదిలిన బాణం కవిత అనే ఒక చర్చ కూడా గతంలో జరిగింది. కాంగ్రెస్ వ్యూహంలో భాగం అనుకోవాలా కవిత వ్యాఖ్యలు, లేకపోతే ఏమనుకోవాలి? ఇప్పుడు కవిత గారి మాటలు నిజంగానే ఆమె ఆ పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ అప్పుడు కళ్ళకు కనబడేది ఆమెకు. ఇవాళ ఏమన్నా అప్పుడేమో గురువింద, ఇప్పుడు ఏం మాట్లాడినా ఆమె ఇవాళ ఏమంటారు మన గురువింద గింజ సామెతలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే కదా ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి 2 ఫామ్ హౌజులా 3 ఫామ్ హౌజులా, జగదీశ్వర్ రెడ్డి అంటే ఆయన ఒక ఫామ్ హౌజా, హరీష్ రావు అంటే వాళ్ళు దోపిడీ చేసిండా, దేన్ని ఎన్యాయం చేసి ఎంజిఎం హాస్పిటల్కు ఎన్యాయం చేసి ఎంత కట్టిండు, ఇవన్నీ అప్పుడు ఆమె కళ్ళకి కనవలేదా? ఇలా పంచోట్ల తేడా వచ్చిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇలా పంచోట్ల తేడా వచ్చిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నిజంగానే పంచోట్లు చక్కగా జరిగి ఉంటే
ఇలా నువ్వు మాట్లాడడం కాదు కదా, ఇవన్నీ కూడా నిజాలు బయట పెట్టేదాన్ని కాదు కదా. ఇలా ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలకు కూడా అర్థమైంది ఏంటంటే కవిత చెప్పిన దానిలో వాస్తవం ఉంది, అవినీతి జరిగిందన్న దానిలో వాస్తవం ఉంది. ఆమె ఎండార్ చేస్తుంది. ఈ కార్ రేసింగ్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే ప్రతి దానిలో కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేది ఆమె మాటల ద్వారా తేట తెల్లమైంది. కదా ప్రజలు దాన్నే విశ్వసిస్తున్నారు. ఇవాళ కవిత ఎటు వద్దా, కవిత ఏమైద్దా అనేది వాళ్ళకి అవసరం లేదు. ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆ రోజు ఆలోచించి అవినీతి అక్రమాలు ఇక్కడ జరిగినాయి, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నారని చెప్పి ఆ రోజు ఎవరైతే ప్రజలు భావించి దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చిండ్రో, ఇవాళ కవిత మాటల ద్వారా ఆ తీర్పుకి ఇలా ఎవిడెన్స్ దొరుకుతుంది ఇవాళ. కాబట్టి కవితతోని ఆమె ఆస్తుల పంచాయతో వాస్తవం చెప్పాలంటే కవితని నేను అనుకున్నంత మేరకు ఆమె బీజేపీ వదిలిన బాణం. ఆమె బయటికి రావడానికి కారణం ఏంటంటే తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీ చెప్పి ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా మీరు తీసి బయట పెడితే బీఆర్ఎస్ వీక్ అయితే మేము బాగుపడతాం, మేము బలపడతాం. కాబట్టి కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం అండి? కవితకు కాంగ్రెస్కి ఏం సంబంధం? అది వాళ్ళ దురాలోచన, దుర్మార్గమైన ఆలోచన. అటువంటి ఆలోచనమైన సన్యాసి రాజకీయ ఆలోచనలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కవితకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. డెఫినెట్గా అవినీతిపైన కవిత ఇంకేమైనా మాట్లాడితే దాని మీద కూడా శోధించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తం మీద కవిత కాంగ్రెస్ వదిలిన బాణం కాదు, బీజేపీ వదిలిన బాణం. బీజేపీ వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ మధ్య, కవిత మధ్య ఈ రకమైనటువంటి వార్ నడుస్తున్నట్టు కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక ఖచ్చితంగా 4 కోట్ల ప్రజల ఆ బాధల్ని అన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణ వస్తే 4 కోట్ల ప్రజల బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, బ్రతుకులు బాగుపడతాయి అనుకున్నారు. బట్ ఎక్కడ కూడా ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడ కూడా ప్రజల బతుకులు బాగుపడలే. ఖచ్చితంగా కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కక్షపూరిత రాజకీయాలు మేము చేయమంటూ కూడా కేకే మహేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, ఫార్ములా ఈ రేస్ అయినా, లేకపోతే విద్యుత్ కొనుగోలు అయినా, గొర్రెల స్కామ్ అయినా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అయినా, ఇట్లా అనేక రకమైన విచారణలు జరుగుతూ ఉన్నాయి. బట్ విచారణలన్నీ కొలికి వచ్చినాయని గతంలో ఒక చర్చ జరిగింది. బట్ మళ్ళీ ఇప్పుడైతే ఫార్ములా ఈ రేస్ తెర మీదకి వచ్చింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని అయితే మరి తెలంగాణ ఉద్యమకారైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కేకే మహేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం కాంగ్రెస్ ఎట్లా ముందుకు పోతుంది. చట్టం తన పని తాను చేసుకపోతే నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే లొట్టబీస్ కేసు అన్నటువంటి కేటీఆర్ మాటలు నిజమయ్యే అవకాశం ఉంటుంది? ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.